అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మరి దేవుని యొక్క కృప వలన మనం ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు ఎన్నో దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే కనుక మనం ప్రార్థించిన వెంటనే అలా మన కళ్ళ ముందు ఏవైతే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టామో అవన్నీ కనబడతా ఉంటాయి. అప్పుడు దేవుణ్ణి మనం ఎంతో కనపరుస్తాం, ఎంతో కీర్తిస్తాం. ప్రభువా, నా ప్రార్థన విన్నావయ్యా, అయ్యా నా మనవి ఆలకించావయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామయ్యా. కొంతమంది అయితే మరి మందిరంలో నుంచొని మేలులు కూడా పంచుకుంటూ ఉంటారు. ఎస్, దేవుడు నాకు ఈ వారంలో ఈ కార్యాన్ని చేశారని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో మనం ఎన్నో దినాల నుంచి ప్రార్థించినా కానీ దానికి రెస్పాన్స్ అనేది మనకి రానట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే సహజంగా దేవుణ్ణి నిందించే తత్వం అనేది మనలో ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ఏర్పడడం అనడం కంటే కూడా ఆ మూమెంట్స్లో ఏవైతే మనం కోరుకున్నటువంటివి లేదా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినటువంటివి జరగలేదో వెంటనే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరిని చూసి జరగట్లేదు, నాకు ఎందుకు జరగట్లేదు అని ఆలోచించి నెమ్మదిగా దేవుడు ఎందుకో నా ప్రార్థన వినట్లేదు అని దేవుని నిందించే ఆ ఆలోచనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అలా మనం ఉండకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక విషయం దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నప్పుడు జరుగుతుందా జరగదా అనే అనుమానంతో మనం అడగటం కంటే కూడా, జరుగుతుంది అని గుడ్డి నమ్మకంతో వెళ్ళటం కంటే కూడా, జరగదేమో అని ఆలోచిస్తూ వెళ్ళటం కంటే కూడా జరిగేలా మనం ఎందుకు ఉండకూడదు? స్టేట్మెంట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కానీ క్రిస్టల్ క్లియర్గా ఒక మాట మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను, చక్కగా మీకు అర్థం అవుద్ది. మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయంలో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మనం ఒకసారి చూస్తే, మరియు మనమైన ఆజ్ఞలను గైకొనొచ్చు, చూసారా, మనమైన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినా కూడా ఆయన మన నిమిత్తము చేయును. అంటే మనం ఒక విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టడం కంటే ముందు, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం కంటే ముందు మనం ఆలోచించాల్సినటువంటిది, నేను నిజంగానే మనస్ఫూర్తిగానే హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు గైకొంటున్నానా లేదా, ఆయనకి ఇష్టమైనవే నేను చేస్తున్నానా లేదా, లేదా నాకు ఇష్టమైనవి చేసుకుంటూ వెళ్తున్నానా, నా కుటుంబానికి ఇష్టమైనవి చేసుకుంటూ వెళ్తున్నానా, మా ఫ్రెండ్స్కి ఇష్టమైనవి చేసుకుంటూ వెళ్తున్నానా, మా ఊర్లో వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ వెళ్తున్నానా, ఎలా ఉంది నా మైండ్ సెట్, ఎలా ఉంది నా ఆలోచన విధానం, నేను దేవునికి ఇష్టమైనవే చేస్తున్నానా అని ఆ ఆలోచన విధానం అనేది మనలో ఉండాలండి. మనలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఆచరణలోకి మనం తీసుకురాగలగాలి. అలా గనక మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మనం ఏది అడిగినా కూడా దేవుడు మన నిమిత్తం చేస్తారండి. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి వాటిల్లో మనకు హాని కలిగించే ఉండవు గనుక, ఆయనకి ఇష్టమైనటువంటి వాటిల్లో లోకానుసారమైన ఉండవు గనుక, ఆయనకి ఇష్టమైన వాటిల్లో తాత్కాలికమైన ఉండవు గనుక మనం ఆయనకి ఇష్టమైనటువంటి వాటిగా మనం ఉంటూ, ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటూ, ఆయన ఆజ్ఞలు గైకుంటూ మనం వెళ్ళగలిగామంటే తప్పకుండా దేవుడు మనం ఏది అడిగినా కూడా ఆయన మన నిమిత్తం చేస్తారండి. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మరి ఆయనకి విరుద్ధమైన అడగం కదా. కనుక ప్రియులారా, ప్రార్థన కంటే ముందు మనం ఆలోచించాల్సింది మన ప్రవర్తన ఎలా ఉంటుంది. ప్రవర్తనను కాచుకునే విధంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ప్రవర్తనను మనం కట్టుకోవాలండి. మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలండి. ఆయనకి ఇష్టమైనటువంటి దానిగా మనం మార్చుకోవాలండి, రూపాంతరం చెందాలి. ఆయన ఒక మాట అంటారు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన ఒక చక్కగా ఆయన మనకి చెప్తారు. కనుక మన రూపాంతరం చెంది ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన పోలికగా మనం మారగలగాలి. కనుక ఆ విధంగా మనం నడుచుకుంటూ దేవుని చిత్త ప్రకారంగా ఉంటూ మనం అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన దేవునిలో మనం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు తండ్రి మాకు నేర్పిస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ ప్రేమలో బలపరచండి ప్రభువా. ఈ డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి.
ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి ప్రభా. ఈ డివోషన్స్ తండ్రి చూచుట మాత్రమే కాక తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నట్టు మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి ప్రభా. ఈ యొక్క పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచర్య నిమిత్తం కష్టపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచర్య నిమిత్తం తండ్రి మరి ఏదో ఒక విధంగా తండ్రి ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాలలో ప్రభా ఎటువంటి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు తండ్రి లేకుండా తండ్రి పరసంబంధమైన మేలులతో ప్రభా ముందుకు సాగే విధంగా సహాయం చేసి నడిపించండి తండ్రి. దీనుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి ప్రభా. మీ యొక్క ఆలోచనలు నింపండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.